గుడ్ మార్నింగ్ అందరికీ. మనమైతే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇక్కడైతే మనం ఆయిల్స్ అయితే తయారు చేస్తాము. మన దగ్గర ఆయిల్స్ ఉంటాయి, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సిసమే ఆయిల్, సాఫ్లవర్, మస్టర్డ్ ఆయిల్. మనమైతే ఇక్కడ తయారు చేస్తామన్నమాట. ఇదేదే మిషన్, గానుగ మిషన్ ఇది, దీంట్లోనే తయారు చేస్తాము. ఇప్పుడైతే మనం ప్రాసెస్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చూద్దాం. గ్రౌండ్నట్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు ఏంటి ప్రాసెస్ అని చూడండి. ఇవైతే గ్రౌండ్నట్, మనం వాడే గ్రౌండ్నట్ ఇవి, సీడ్స్ ఇవి. మనమైతే ఇప్పుడు గ్రౌండ్నట్ అయితే స్టార్ట్ చేద్దాం. 0 పెట్టేశాను వెయిట్. నేను ఎప్పుడు వేసినా 15 kgs వేస్తాను, అందుకనే 0 పెట్టేసి వేస్తాను. ఇవైతే ఇప్పుడు మనం వెయిట్ తీసుకుందాం. మనమైతే 15 kgs గ్రౌండ్నట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తానో మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఇంతకుముందు వేసిన, ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్ అనమాట. ఇంతకుముందు గ్రౌండ్నట్ వేసాను, అదే అనమాట ఇది. పల్లీలు అయితే పోసాము. మనం ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఇది గ్రైండ్ అవుతూనే ఉంటుంది. ఇట్లా గ్రైండ్ అవుతూ చాలా టైం అయితే తీసుకుంటుంది. మనం ఇప్పుడు వాటర్ అయితే వేయాలి. కొంచెం వాటర్ ఎందుకు వేయాలి అంటే, మామూలుగా గ్రైండ్ చేసేటప్పుడు అది వాటర్ వేయకుంటే పొడి పొడిగా రాలిపోతుంది అనమాట. మనమైతే లైట్ వాటర్ అయితే వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. నేననే కాదు, ఎవ్రీ వుడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు, ప్రతి చోట అయితే వాటర్ అయితే కంపల్సరీ వేయాల్సిందే. వాటర్ వేయకుంటే ఆయిల్ అయితే రాదనమాట. కొంచెం ఇట్లనే గ్రైండ్ అవుతూ ఉంటుంది. టోటల్ ప్రాసెస్ వచ్చేసి 1 hour టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా 1 hour అయితే ఈజీగా టైం తీసుకుంటుంది. చూద్దాం. చూడొచ్చు, చాలా అయితే గ్రైండ్ అవుతూ ఉంది. చూడొచ్చు, మొత్తం గ్రైండ్ అవుతూ ఉందన్నమాట. మొత్తం గ్రైండ్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ ఇప్పుడు 1 hour టైం తీసుకుంటుంది. మనం చూద్దాము. 1 hour అయితే టైం పడుతుంది. ఇట్లా లైట్గా వాటర్ వేస్తూ ఉండాలన్నమాట. మనమైతే ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాం, బాటిల్స్కి క్యాప్కి హోల్ పెట్టుకున్నాం. మనమైతే లైట్గా వాటర్ వేస్తూ ఉండాలి. మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే, ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఆయిల్ హీట్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయితే ఏమవుతుందంటే, దానిలో ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఆయిల్ హీట్ అవ్వదు అనమాట. మనం ఇక్కడ కింద స్టార్ట్ అయింది, చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు. స్లోగా వస్తూ ఉంటుంది అనమాట. ఇది రూమ్ టెంపరేచర్లో ఆయిల్ వస్తుంటుంది, హీట్ అవ్వదన్నమాట. సో ఇలా హీట్ అవ్వనప్పుడు దానిలో ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అలానే ఉంటాయి అన్నమాట దాంట్లోనే. సరే, మరి ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసి దీనిలో కలెక్ట్ అవుతుంది అన్నమాట. దీనిలో కలెక్ట్ చేస్తాము. దీనిలో కలెక్ట్ చేసిన తర్వాత మనం ఇట్లా డ్రమ్స్లో స్టోర్ చేస్తామన్నమాట. చూడొచ్చు, గ్రైండ్ అవుతుంది.
సో ఇది వుడ్ కాబట్టి వుడ్ ఏమవుతుందంటే హీట్ అవ్వకుండా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఐరన్ వాడితే హీట్ అవుతుంది అనమాట ఆయిల్. అసలు హీట్ అయినప్పుడు ఇంకా దానిలో విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేసేది వుడ్ అనమాట. వుడ్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అయితే వుడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనం చూడొచ్చు గ్రైండ్ అయితేనే ఉంటుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి అంటే, ఇప్పుడు గ్రౌండ్నట్ 1 కేజీ ఆయిల్ రావాలంటే 2.5 kgs గ్రౌండ్నట్ అయితే వేయాలి. 2.5 kgs గ్రౌండ్నట్ సీడ్సే 250 రూపీస్ పడతాయి. మొత్తం గ్రైండ్ అవుతూ ఉంది. అట్లా గ్రైండ్ అవుతూ ఉంటుంది అన్నమాట స్లోగా. చూడొచ్చు ఆయిల్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలా పైన గ్రైండ్ అవుతూ కింద ఈ హోల్స్ నుంచి ఆయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన ఆయిల్ మనం ఇక్కడ క్యాన్లో అయితే స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా కొంచెం లైట్గా పిండి వస్తుంది కదా, చూడొచ్చు లైట్గా కొంచెం పిండి ఇదంతా వస్తుంది కదా. ఇది మనకి 4 days కదిలికుండా పెట్టాలన్నమాట ఆయిల్. మేము అందుకనే డ్రమ్స్లో స్టోర్ చేస్తాం. ఇట్లా డ్రమ్స్లో స్టోర్ చేస్తాం అన్నమాట ఆయిల్స్ని. సో మనం అట్లా 4 days డ్రమ్స్ స్టోర్ చేసి పెడితే ఆ పిండి అంతా మడ్డి అంటారు, కానీ ఆ మడ్డి అంతా కిందికి వెళ్ళిపోతుంది, సెటిల్ అవుతుంది కింద. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, ఫిల్టర్ అయినట్టు అవుతుంది ఆటోమేటిక్. మనమైతే సపరేట్ పేపర్ ఫిల్టర్ అయితే ఏమి ఉండదు, అదే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంటుంది 4 daysకి. తర్వాత నుంచి మనం కస్టమర్కి పోసిస్తాం అనమాట ఆయిల్. పోసిచ్చిన తర్వాత ఇట్లయితే అవుతుంది ఆయిల్. ఇంత కొంచెం క్లియర్గా ఉంది, మీకు కెమెరాలో కనిపించదు కానీ ఇది కొంచెం క్లియర్గా అవుతుంది. సో అంత ఇక్కడ వచ్చేంత మడ్డిగా అయితే కనిపించదు అనమాట, కొంచెం క్లియర్ అవుతుంది. సో అప్పుడు తర్వాత మీకు బాటిల్లో పోసిస్తాం అనమాట. అప్పుడు మీకు సేల్ అయితే అట్లా ఉంటుంది. మీకు ఆయిల్ అయితే 1 రోజు 2 రోజుల్లో చెడిపోయే రకం అయితే కాదనమాట ఆయిల్ క్వాలిటీ. మీకు ఆయిల్స్ అయితే 6 months అయితే మీకు చెడిపోవు. 6 months మీకు లైఫ్ ఉంటాయి, సెల్ఫ్ లైఫ్ మీకు 6 months వరకు ఉంటుంది. అయినా కూడా మన దగ్గర అయితే ఒక డ్రమ్ వచ్చేసి 3 days 4 daysలోకి అయితే కంప్లీట్ అయిపోతుంది. 2-3 days కంప్లీట్ అయిపోతుంది డ్రమ్. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ అయితే రెడీ అవుతూనే ఉంటుంది. చూడొచ్చు బాగా ఇట్లయితే గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఆయిల్ అయితే ఇట్లా కింద వస్తూ ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది అయితే ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇట్లా వస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇంత గట్టిగా అయిపోతుంది అన్నమాట మీకు. ఇది చాలా గట్టిగా అయిపోతుంది. ఇది ఎందుకు వాడతారు అంటే పశువులకి దానాకి వాడతారు అన్నమాట, యానిమల్ ఫీడ్కి వాడతారు. దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట, యానిమల్ ఫీడ్కి వాడతారు. చాలా మంచిది ఇది. ఇట్లా ఉంటుంది. ఇది ఈ 2 పల్లీది అనమాట, ఇంతకుముందు చేసిన బ్యాచ్ ఇవి. మనమైతే అట్లా ఆయిల్స్ అయితే స్టోర్ చేసి పెడతాము. ఈ పావురాలు అప్పుడప్పుడు గ్రౌండ్నట్ సీడ్స్ వేస్తుంటే అప్పుడప్పుడు వచ్చి తినిపోతుంటాయి అన్నమాట. చూడొచ్చు ఇది. టైం అయితే తీసుకుంటుంది ఇట్లా. చూడొచ్చు ఇట్లా ఇంతైతే గ్రైండ్ అవుతూ ఉంది. ఇట్లా అయిపోతుంది, ఇప్పుడు గ్రైండ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
ఆయిల్ ఇలా కింద వస్తూ ఉంటుంది. రీసెంట్గా సన్ఫ్లవర్ అయితే చేసామన్నమాట. సన్ఫ్లవర్ వీడియో అయితే చేశాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి మన దగ్గర, ఆ వీడియో ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్ తోటి అయితే చేస్తాము. ఆ వీడియో మనం యూట్యూబ్లో చేయలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసి ఫాలో అయిపోయి మీరు రీల్ అయితే చూడండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా చేసామని రీలు చూడొచ్చు. ఇది మనం చెక్ అయిపోతుంది అనమాట, హార్డ్గా అయిపోతుంది. చూపిస్తాను. చూడదు, ఇట్లా హార్డ్గా అయిపోతుంది అనమాట. ఇట్లా హార్డ్గా అవుతూ ఉంటుంది. ఇంకా కాలేదు, దీనిలో ఇంకా ఆయిల్ ఉంది, ఇంకా హార్డ్గా అవుతుంది. ఇది ఇట్లనే రొటేట్ అవుతూ ఉంటుంది స్లోగా. అది క్రష్ చేస్తూనే ఉంటుంది. ఆయిల్ అయితే వస్తుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది అనుకుంటున్నా. చూడొచ్చు, ఇది చాలా గట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు బెండ్ చేస్తుంటే కూడా బెండ్ అవ్వట్లేదు. చాలా గట్టి అయిపోయింది. ఆయిల్ కూడా లైట్గా వస్తుంది, కొంచెం వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంక తీసి టబ్బులో వేసేస్తాం.
ఇలా అయితే డ్రమ్లో అయితే మనం స్టోర్ చేస్తాం అనమాట. ఇది 4 days తర్వాత వాడాలి. ఇదే అనమాట ఇంకా గ్రౌండ్ టైల్ ప్రిపరేషన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.